తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లయకారుడైన శివుడు ఆద్యంతాలు లేని నిరాకారుడు. వేదాలు, ఉపనిషత్తులు స్వామివారి వైభవ ప్రాభవాల్ని ఘనంగా కీర్తించాయి. ఆ స్వామి రుద్రుడిగా, శంభుడిగా, జ్యోతిర్మయుడిగా, గంగాధరుడిగా, విశ్వేశ్వరుడిగా తన రూప లీలా విన్యాసాన్ని చాటుకున్నాడు. ఆ సంవిధానంలోనే శ్రీ మల్లికార్జున స్వామిగా శ్రీ భ్రమరాంబాదేవితో ఆవిర్భవించిన దివ్యాలయం హైదరాబాద్ ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపాన ఉన్న వెలుగుగుట్టపై అలరారుతోంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అద్భుత విగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ విశ్వేశ్వరుడు, శశిశేఖరుడు, గంగాధరుడు, చర్మాంబరుడు అయిన శివుడు ఈ చరాచర జగత్తుకు ఆధారభూతుడు. శివుడే ఆది గురువని, అన్య దేవతల వలె అవతారాది స్వరూపాలు లేవని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఆ సర్వేశ్వరుడు సర్వదా తనను నమ్ముకున్న భక్తులను సదా కాపాడదలచి ఈ సుందర దివ్య ప్రదేశంలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు. భగవంతుడు తన రూపలీలా విన్యాసాన్ని పలు ప్రాంతాలలో ప్రకటించి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నామధేయంతోనే సుప్రసిద్ధుడయ్యాడు. అలా పలు నామాలతో అవతార తరంగుడైన ఆ స్వామి హైదరాబాద్ నగరం ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపాన ఉన్న వెలుగు గుట్టపై తన ఉనికిని చాటుకుంటున్నాడు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామల్దలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ నగరానికి తూర్పున ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని నిజాం కాలంలో రోషన్ పహాడ్ గా పిలిచేవారు. ఆ తర్వాత కాలక్రమేణా వెలుగుగుట్టగా నామాంతరం చెందింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః.
నమః ఓంకారాయ నమో నమః. నిరాకారుడైన పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా విగ్రహ రూపంలో గర్భాలయంలో తన వామాంకంపై బ్రహ్మరాంబాదేవిని కూర్చుండబెట్టుకొని సజీవ మూర్తుల్లా దేదీప్య కాంతులతో తేజరిల్లుతున్నాడు. ఆ జగత్పితరుల దివ్యమంగళ రూపాల్ని దర్శనం చేసుకుందాం. గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ రూపంలో నందీశ్వరుడిపై ఆసీనుడై తన వామభాగంలో భ్రమరాంబికాదేవితో కూడి దృశ్యమానమవుతాడు. మీసకట్టుతో గంభీర వదనంతో సుందరంగా పుష్పమాలాలంకృతుడై గర్భాలయంలో తేజరిల్లుతాడు. విగ్రహానికి పాదభాగంలో ఈశ్వర ప్రతిరూపమైన శివలింగం నెలకొని ఉంటుంది. ప్రతిరోజు భానుడి లేలేత కిరణాలు స్వామివారి శివలింగంపై పడడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతినిత్యం విశేషించి ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. భక్తులే స్వయంగా పంచామృతాలతో చేసే అభిషేకాలతో ఆ పరమశివుడు పరవశమవుతాడు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాట అభిషేకానంతరం స్వామిని సుగంధంతో అలంకరిస్తారు. వివిధ పుష్పహారాలను అలంకరించి మహిమాన్వితమైన మారేడు దళంతో మల్లికార్జున స్వామిని అలంకరిస్తారు. పరమేశ్వరుడి ఏ రూపాన్నైనా సేవించడం వలన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మనస్సు పరిశుద్ధమవుతాయని చెబుతారు. నమో రుద్రేభ్యః అంటూ స్వామిని కీర్తిస్తే సర్వ సంపదలు కలుగుతాయి. ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కన వెలుగుట్టపై వేంచేస్తున్నారు. సుమారు 200 సంవత్సరాల క్రితం గొర్రె కాపర్లు గొర్రెలు కాస్తున్నప్పుడు స్వామివారు స్వయంగా వెలిసి గొర్రె కాపర్లకు ప్రత్యక్షమయ్యారు. ఆ రోజు నుండి నేటి వరకు కూడా ప్రతిరోజు గొర్రె కాపర్లైన కుర్మ యాదవులు పూజలు చేస్తూ ఆ రోజులలో చిన్న పెద్ద పెద్ద సొరంగాలు గుట్టలలో ఉన్న స్వామివారికి చిన్న గుడి నిర్మించారు. గుడి నిర్మించి ప్రతి వారము పూజలు చేయడము, ప్రతి సంక్రాంతికి ప్రతి శ్రావణ మాసంలో స్వామివారికి పూజలు చేసి బోనాలు చేస్తారు. ఉప్పల్ వెలుగుగుట్ట శివాలయంలోని మరో ప్రధాన ఆకర్షణ ఆలయం శ్రీ దుర్గాదేవి ఆలయం. అష్టాదశ శక్తిమాతల విగ్రహాలతో అలరారుతున్న ఈ ఆలయ లోగిలి కడు రమ్యంగా బాసిల్లుతుంది.
సుందర సురుచిర దరహాసంతో వెలిగిపోతున్న ఆ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని మనము దర్శించుకుందాం. ఈ ఆలయానికి ఎడమవైపు ఎత్తైన ప్రదేశంలో శ్రీ దుర్గాదేవి మందిరం ఉంది. శ్రీచక్ర సంచారిణి లోక పావిని అయిన దుర్గాదేవి పాలరాతి విగ్రహం దేదీప్య కాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. మే 9వ తేదీ 1999 సంవత్సరంలో రాజస్థాన్లో ఈ విగ్రహానికి రూపకల్పన కావించారు. 6 అడుగుల ఈ సుందర విగ్రహం అష్టభుజాలతో వివిధ ఆయుధాలను ధరించి సుందరంగా కనిపిస్తుంటుంది. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం అనేది ఈ ఆలయంలోని విశిష్టత. మరియు ప్రతి శుక్రవారం రోజు 9 శుక్రవారాలు వరుసగా 108 ప్రదక్షిణలు ఈ ఆలయంలో చేసినట్టయితే తమ యొక్క కోరికలు తీరి సంతానం కలుగుతుందని, ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం కలుగుతుందని, ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకు వివాహం కలుగుతుంది అనేది ఈ దుర్గాదేవి అమ్మవారిపై వాళ్ళకి ఉన్న భక్తులకు ఉన్న ప్రగాఢ విశ్వాసంగా చెప్పవచ్చును. ఈ ఆలయం ప్రాంగణంలోని అష్టాదశ శక్తిమాతల విగ్రహాలు ఆలయ పరిక్రమ మార్గంలో పొందుపరిచారు. దుర్గామాత ఆలయ ముఖమంటపంలో శ్రీలంక శాంకరీదేవి, కాంచీపుర కామాక్షి, ప్రద్యుమ్నంలోని శృంఖలాదేవి, క్రౌంచపట్టణంలోని చాముండాదేవి తదితర 18 మంది శక్తిమాతలు నిండైన విగ్రహాలుగా భక్తజన మందారాల్లాగా భాసిస్తుంటారు. ఈ ఆలయానికి ఈ విగ్రహాలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉప్పల్ వెలుగుగుట్ట శివాలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో శివ పరివార దేవతలతో పాటు పలు దేవతా స్వరూపులు నిత్య పూజలందుకుంటున్నారు. శివపరమాత్మ ఎక్కడ కొలువు తీరితే అక్కడ శివపరివార గణం తప్పకుండా ఉంటుంది. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నందీశ్వరుడు, నవగ్రహాలు, రావివృక్షం నీడలోని జంటనాగుల శిలా ఫలకాలు ఉపాలయాలుగా నెలకొని ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను ఆపాదించి పెట్టాయి.
మొట్టమొదటగా ఈ వెలుగుగుట్టపై వాయులింగంగా శివపరమాత్ముడు భారీ లింగ రూపంలో కొలువు తీరాడు. భక్తులు మొదటగా ఈ వాయులింగానికి అభిషేకాలు నిష్ఠతో నిర్వహిస్తారు. మన ఆత్మలో ఉన్న పాపాన్ని, పాప భారాన్ని తొలగించమని, జ్ఞానామృత ధారల్ని కురిపించమని అభిషేక వేడుకను ఆ స్వామికి నిర్వహిస్తారు. ఇక్కడే ఆలయానికి కొద్ది దూరంలో ఒక వల్మీకం అంటే పుట్ట ఉన్నది. ఇక్కడే భారీ పంచపడగల నాగశేషు నీడలో శివలింగం నెలకొని ఉంటుంది. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామి మందిరం ఈ నెలవులోనే నెలకొని ఉంది. సింధూరమూర్తి అయిన ఆంజనేయస్వామి నమస్కార ముద్రతో భక్తులకు కనిపిస్తుంటాడు. ఆంజనేయస్వామిని సేవించిన వారికి బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అజాడ్యం, వాక్పటిమ సిద్ధిస్తాయని శివపురాణం చెబుతుంది. మహాశివరాత్రి పర్వదినాలలో ఈ ధామం భక్తులతో విశేష పూజలతో సందడిగా కనిపిస్తుంటుంది. చారిత్రాత్మక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్, సికింద్రాబాద్ల నుండి ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఈశ్వర కృపకు పాత్రులవుతారు. ఆ శివరాత్రి పర్వదిన వేడుకలను, ఆ భక్తిజన సందోహాన్ని మనము చూద్దాం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉత్సవాలు కడు రమ్యంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కురుమ యాదవులు ప్రముఖ ఒగ్గు కళాకారులతో స్వామివారి గంగ తెప్పోత్సవం, కళ్యాణం, బోనాలు, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఒగ్గు కథలతో ఈ దేవాలయ ప్రాంగణం కళకళలాడుతుంటుంది. మహాశివరాత్రి మహోత్సవాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణం తదితర విశేష కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం వందలాది మంది భక్తుల సమక్షంలో కుంభాభిషేకం, అర్చన, కుంకుమ పూజలు, శ్రావణమాస పూజలు, వరలక్ష్మీ వ్రతం విశేషంగా జరుపబడుతుంటాయి. ఉప్పల్ వెలుగుగుట్టలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక స్థలిగా విలసిల్లుతోంది. సూర్యుని తొలికిరణాలు వెలుగుగుట్టపై గల మల్లికార్జున స్వామి వారిపై పడతాయి. ఆ రోజుల్లో గొర్రెల కాపర్లకు ఈ ఎత్తైన కొండపై రాళ్ల మధ్య భాగంలో మల్లికార్జున స్వామి కనిపించాడని పూర్వీకులు చెబుతారు. ఆనాటి నుండి కురుమ యాదవులు ప్రత్యేక పూజలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. నల్గొండ జిల్లాలో తయారు చేయించిన 35 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభాన్ని, రాజస్థాన్లో తయారు చేయించిన 6 అడుగుల దుర్గామాత పాలరాతి విగ్రహాన్ని, అష్టభుజాలతో ఎంతో రమణీయమైన మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిరోజు 4 గంటలకు రుద్రాభిషేకం, శనివారం ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృత పూజలు, శుక్రవారం దుర్గామాత మూల విరాట్కు పంచామృతాభిషేకం, రాహుకాలంలో నిమ్మకాయ దీపాల పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఉప్పల్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుండి బస్సు సౌకర్యం ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, జెన్పాక్ట్ కాల్ సెంటర్లకు దగ్గరగా ఉన్న ఈ ధామానికి సికింద్రాబాద్ నుండి ఆర్టీసీ బస్సు ద్వారా మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ మీదుగా ప్రయాణిస్తూ ఉప్పల్ రింగ్ రోడ్డుకి చేరుకొని అక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునే వెసులుబాటు ఉంది. ఓంకారం అనే మహామంత్రాన్ని నిత్యం జపించువారు సర్వశ్రేష్ఠులుగా కీర్తించబడతారనేది వేదోక్తి. మానవులమైన మనం నిత్యం భక్తితో భగవంతుని సేవలోనే తరించిపోవాలి. అప్పుడు ఆ భగవంతుడి కృపా వైభవం మనపై వెల్లివిరుస్తుంది. ఆ జ్యోతిర్మయుడి దివ్య దర్శనం కూడా కలుగుతుంది. ఆ మంగళ స్వరూపుడైన పరమశివుని ఈ ఆలయంలో కొరువైన అమ్మవార్ల కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం,
అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.